యోగ ప్రతి మనిషి జీవితంలో ఒక అవిభాజ్య భాగంగా మారాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన వ్యక్తులు, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రంపచోడవరం స్వేచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీషాదేవి పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రేరణతో రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు యోగాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలాధారమని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, పనిభారం నుంచి ఉపశమనం పొందేందుకు యోగా అత్యుత్తమ మార్గమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయం యోగాకు కేటాయించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని ఆమె అన్నారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో యోగాంధ్ర కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. మన ఆరోగ్యమే మన సంపద. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవిత లక్ష్యాలను సాధించగలం. అందుకే ప్రతి కుటుంబంలో యోగా ఒక సంస్కారంగా, ప్రతి వ్యక్తి జీవన గమనంలో ఒక భాగంగా మారాలి అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, ఆర్డీఓ స్వాతి, డీఎస్పీ అస్రఫ్ అలీ, చింతూరు పీఓ శుభం నక్వల్, మండల అధ్యక్షుడు పెంటపాటి అనంతమోహన్, నూర్ భాష డైరెక్టర్ సుభాని, మాజీ సర్పంచ్ నిరంజని దేవి, పండా బాబీ, సిద్ధ వెంకన్న దొర, చోటు, గణపతి, రమణ, తీగల ప్రభ, బీజేపీ స్వప్న కుమారి తదితరులు పాల్గొన్నారు.